సార్ మైనార్టీకి సంబంధించి అంటే మైనార్టీ ప్రజలు కూటమికి మద్దతుగా ఉంటారా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటారా ఏం చెప్తారు? ఇక్కడే మన మైనార్టీల గురించి ఒక చిన్న విషయం మీ ద్వారా తెలియజేస్తున్నా. మైనార్టీలు అంటే సాధారణంగా అన్ని పార్టీల్లో ఉంటారు, మైనార్టీలు కూడా ఉంటారు. అలాగే టీడీపీలో కూడా గతంలో కూడా మన ప్రతిపక్షంలో కూడా మైనార్టీలు ఉన్నారు, చాలామంది రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. ఎప్పుడైతే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారో, బీజేపీ మద్దతు కోసం ఢిల్లీకి వెళ్ళి వీళ్ళు పొత్తు కోసం ఎంపర్లాడారో ఆ రోజు నుంచే ఒకవేళ పొత్తు కుదిరితే మైనార్టీలు మొత్తం బయటకు వస్తామని చెప్పి ఆ రోజే ప్రకటించారు. అయినా కూడా మైనార్టీలు నమ్ముకున్న మైనార్టీలని వదిలేసి గాలికి వదిలేసి ఆయన పొత్తు కోసం వెంపర్లాడి పొత్తు పెట్టుకున్నాడు. ఖచ్చితంగా మైనార్టీలు అనేవాడు ఎవ్వరూ కూడా ముస్లిం మైనార్టీ అనేవాళ్ళు ఖచ్చితంగా 100% పార్టీలో కొంత బయటికి వచ్చి వైసీపీకి మద్దతుగా ఉంటారు. బీజేపీ పొత్తుని యాక్సెప్ట్ చేయరు మైనార్టీలని. ఇప్పుడు ముఖ్యంగా ఇది రంజాన్ నెల రావటం వైసీపీ పార్టీకి మంచి మేలు జరిగింది. ఈ రంజాన్ నెలలో మైనార్టీలందరూ సాయంత్రానికి మసీదులో ఉపవాసాలుండి ఇఫ్తార్ విందులకు వచ్చి మసీదుల్లో ఉంటారు. ఏ మసీదులో పాంప్లెంట్లు పంచినా, ఏ మసీదులో చర్చ జరిగినా చంద్రబాబు నాయుడు చేసిన పనికి మన రాష్ట్రానికి ఎన్ఆర్సీ, సిఏఏ లాంటిని ఆహ్వానించటమే మైనార్టీని మరొకసారి మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా మనం మేలుకోవాలి, దీన్ని తిప్పికొట్టాలి. తెలుగుదేశంలో బీజేపీ, మామూలుగా సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ ఇలాంటి పార్టీలో ఉన్న మైనార్టీలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ ఆ దిశగా అన్ని మసీదుల్లో చర్చలు జరుగుతున్నాయి. మేమందరం మైనార్టీలు మొత్తం ఒక తాటి మీదకి వస్తాం. ఏదైతే ముస్లింలను అనగదొక్కే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు మరొక్కసారి ముస్లింస్ మోసం చేశాడనేది నిరూపితమైంది. ముస్లింలందరూ ఖచ్చితంగా వైసీపీ పార్టీకి గెలిపిస్తారు. ఈ ప్రభావం జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు గుర్రాల మీద పడుతుంది. 100% 175 గెలవడానికి ఈ పొత్తు అనేది మాకు ఉపయోగపడింది. ఈ పొత్తు వల్ల లాభపడింది ఎవరయ్యా అంటే నష్టపోయింది చంద్రబాబు నాయుడు, లాభపడింది జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో కూడా చాలా మందికి వైసీపీ ముస్లిం మైనారిటీకి సంబంధించి అవకాశం కల్పించింది. చంద్రబాబు మాత్రం ఎక్కడో ఒక అరాకరగా ఒకటే ఇచ్చారు. అవునండి, నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను. గట్టిగా 2014లో కూడా 1-2 తప్ప ఎక్కువ సీట్లు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 7 సీట్లు ఇచ్చారు, ఎమ్మెల్సీలకు ఇచ్చారు, మంత్రి పదవులు, ఉప ముఖ్యమంత్రిగా అవకాశం, అంజద్ బాషా లాంటి వాళ్ళకి అవకాశం కల్పించారు. మరొకసారి ఇప్పుడు కూడా మైనార్టీలకి 7 చోట్ల ఏమో ఇచ్చారు సీట్లు. చంద్రబాబు నాయుడు 1 చోట ఇచ్చాడు, 1-2 తెలియదు కానీ నాకు సరిగా ఐడియా లేదు, 1 అనుకుంటున్నా. కానీ 7 చోట్లకి మైనార్టీలకు అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కులము, డబ్బులు ఉన్న వాళ్ళకు చూసి సీట్లు ఇవ్వటము అలా కాకుండా ఏదైతే రాజ్యాంగం పట్ల మాకు భారత రాజ్యాంగం విధి విధానాలుగా ఏదైతే రిజర్వేషన్ ఉందో రిజర్వేషన్ ప్రకారం ఇచ్చుకుంటా అంతకు మించి బీసీలకు కానీ మైనార్టీలకు కానీ అవకాశాలు కల్పిస్తున్నారు. రీసెంట్గా అసలు డబ్బులు లేని వాళ్ళని సరణాల తిరుపతిరావు మైలవరం, అలాగే ఒక టిప్పర్ డ్రైవరు, ఒక ఏది మన ఏమంటారు కూలి పనులు చేసే అతను, ఇది మన కేంద్ర ప్రభుత్వం పెట్టినది అదే కరువు నిధుల పని చేసే కూలీకి కూడా కల్పించారు. అలాగే ఒక టిప్పర్ డ్రైవర్కి, ఒక కూలీకి, ఇలాంటి వాళ్ళకి కూడా అవకాశం కల్పించారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైన ఆలోచన ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద జనం నందిగా ఈ మొత్తం ఏదైతే ఆంధ్ర ప్రజలు ఎట్లా నమ్మకం పెట్టుకున్నారనే దానికి ఉదాహరణ అదొకటే. జగన్మోహన్ రెడ్డి గారి తలుచుకుంటే ఎవరినైనా, ఎంత పేదవాడినైనా, ఎంత కౌన్సిలర్ని కూడా ఎమ్మెల్యేని చేయగలరు, వార్డు మెంబర్ని కూడా మినిస్టర్ చేయగలడని నమ్మకం ప్రజల్లో తీసుకొచ్చారు. స్పష్టంగా పరిపాలన అందిస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి వారు సాధ్యమైంది. ఇది చంద్రబాబు వల్ల కాదు. ఈ పొత్తులో కొట్లాటలో సీట్లు పంచుకోవడంలోనే ఈ ఎలక్షన్ పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. 175 గెలుస్తానని ఇదే కారణంగా ఈ పొత్తులు చిత్తులో వీడు చిత్తైపోతారు, మనం ఖచ్చితంగా గెలుస్తూ అనేది స్పష్టమైన ఆయనకి ఆలోచన ఉంది. ఆ రకంగానే ప్రయాణం చేస్తున్నారు, ఆ దిశగానే పనిచేస్తున్నారు. ఖచ్చితంగా 175 గెలుస్తాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.